ఆయన చేతలకేమో చెల్లుచీటి, కోతలకు మాత్రం ధనుష్కోటి. కన్యాశుల్కంలో గిరీశంలాగా ఆయన గిరీశం శిష్యుడు వెంకటేష్తోనూ, మధురవాణితోనూ, లుబ్ధావతానులతోనూ, అగ్నిహోత్రావధానులతోని, బుచ్చమ్మతోటి ఎలా గొప్పలు గప్పాలు కొడుతూ ఉంటారో గిరీశం కన్యాశుల్కం నాటకంలో, అంతకంటే ఎక్కువగా టీటీడీ చైర్మన్ గారు గిరీశాన్ని తలదన్నేటువంటి కోతలు ఈ సంవత్సర కాలమంతా కూడా కోస్తూనే ఉన్నారు. నిన్న వారు పత్రికా సమావేశాన్ని నిర్వహించి చాలా గొప్పగా మేము చేసినటువంటి పనులు, ఆయన చేసినటువంటి పనుల గురించి చెప్పినారు. మల్లేష ఏం చేస్తున్నావు అంటే మెట్లు ఎక్కి దిగుతున్నాను ప్రభు అని అన్నాడంట ఒక వ్యక్తి. ఎందుకురా అంటే ఎక్కేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి, కిందికి దిగేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి, అందుకోసమని ఎక్కుతున్నాను దిగుతున్నాను అని అన్నాడట. మన బిఆర్ నాయుడు గారి కాలం అలాగా సాగిపోతూ ఉన్నది. బిఆర్ నాయుడు గారు తను ప్రమాణం చేయకపూర్వమే పరమ పవిత్రమైనటువంటి తిరుమల ఆలయ పరిరక్షణ కోసమని నడుం బిగించి పూర్తిగా ప్రక్షాళన చేసేస్తా. నిన్న కూడా చెప్పినారు ఆయన, వైసీపీ హయాంలో భ్రష్టత్వం పొందినటువంటి టీటీడీని మొత్తం అంతా కూడా నేను సమున్నతంగా మార్చివేశాము అని. కానీ ఒకసారి మీరు నిన్న ఎలా పత్రికా సమావేశంలో మీరు చెప్పుకున్నారో, మీ మీద ప్రజలు ఇచ్చినటువంటి సమీక్ష కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అని భావిస్తూ నేను మాట్లాడుతున్నా.